హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్కి స్వాగతం. ఈరోజు నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతుందండి. ఈరోజు ఈ వీడియోలో శ్రావణ మాస విశేషతల గురించి తెలుసుకుందాం. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తూ ఉంటుంది. నెల రోజుల పాటు ఉదయం సాయంత్రం భగవన్నామస్మరణతో మారుమోగుతాయి. శ్రావణంలో చేపట్టే ఎలాంటి కార్యక్రమం అయినా ఎంత పవిత్రంగా ఉంటుందంటారు పండితులు. అంత గొప్ప పవిత్ర దినం ప్రారంభమైంది, పవిత్ర మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్ట పండుగలు రానున్నాయి. సనాతన ధర్మంలో చంద్రమానం ప్రకారం మనకున్న 12 మాసాలలో 5వది ఎంతో పవిత్రమైనది, పవిత్రత కలిగినటువంటిది శ్రావణ మాసం. ఈ మాసం ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలో సంచరించడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. వర్ష ఋతు ప్రారంభమవుతుంది. త్రిమూర్తుల్లో స్థితికారుడు, శిష్టరక్షకుడు అయిన శ్రీ మహావిష్ణువుకు ఆయన దేవేరి అయిన అంటే భార్య అయిన శ్రీ మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసంగా చెప్పుకుంటారు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల విశేష ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా పెద్దలు చెప్తారు. మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం కావడం వలన అటువంటి పేరుతో ఏర్పడిన మాసం కనుక విష్ణువు పూజించడం ఎంతో ఉత్కృష్టమైనది అని అంటారు పెద్దలు. ఈ మాసంలో చేసే దైవ కార్యాలు ఎంతో శక్తి ఉంటుందని వేద పురాణాలు చెప్తున్నాయి. శివారాధనకు ఎంతో విశిష్టత. శ్రావణ మాసంలో దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసం శివ పూజకు విశిష్టమైనది. ముఖ్యంగా భగవదారాధనలో శివకేశవ భేదం లేకుండా పూజించడానికి విశేషమైనది. ఈ నెలలో చేసే ఏ చిన్న దైవ కార్యమైనా కొన్ని వేల రెట్లు శుభ ఫలితాన్ని అందిస్తాయని ప్రతీతి. సోమవారాలు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి వేళల్లో స్వామివారికి రుద్రాభిషేకాలు, బిల్వార్చనలు చేస్తే పాపాలు కడతేరతాయని శాస్త్రవచనం. సోమవారాల్లో శివుడి ప్రీత్యార్థం ఈ వ్రతాన్ని అంటే ఉపవాస దీక్షను చేయాలి. ఈ వ్రతంలో ఉపవాసం ఉండగలిగిన వారు పూర్తిగా, అలా సాధ్యం కాని పక్షంలో రాత్రి పూజ ముగిసిన అనంతరం ఆహారాన్ని భుజించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల అనేక సత్ఫలితాలు కలుగుతాయి. వీటికి తోడు శ్రావణ శుక్ల పక్షంలో గల 15 రోజులు ఎంతో విశేషమైన రోజులని, ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క దేవుడిని పూజించాలని వేదశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ మాసంలో భక్తితో ఆచరించే ప్రతి పూజకు తగిన ఫలితం ఉంటుంది అంటున్నారు పండితులు. అంతేకాకుండా ఈ మాసంలో ఏ రోజు ఏ దేవుడిని పూజించడం శ్రేయస్కరమో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనకి శుక్లపక్షం, కృష్ణపక్షం అని 2 ఉంటాయి. శుక్లపక్షం 15 రోజులు, కృష్ణపక్షం 15 రోజులు. ఇందులోనే మంగళగౌరి వ్రతము, వరలక్ష్మి వ్రతం ఇలా ఎన్నో ఉంటాయి. సో మంగళవారాలు చేసేదైతే మంగళగౌరి వ్రతం అని, శనివారాలు చేస్తే శుక్లపక్షం అయితే 15 రోజులు అని చెప్తున్నాం కదా. పాడ్యమి బ్రహ్మదేవుడు, విధియ శ్రీహపతి, తదియ పార్వతీదేవి, చవితి వినాయకుడు, పంచమి శశి అంటే చంద్రుడు, షష్ఠి నాగదేవతలు, సప్తమి సూర్యుడు. షష్ఠి రోజు నాగదేవతలు మరియు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా చాలా ప్రీతికరమైనది. అష్టమి దుర్గాదేవి, నవమి మాతృదేవతలు, దశమి ధర్మరాజు, ఏకాదశి మహర్షులు, ద్వాదశి శ్రీ మహావిష్ణువు, త్రయోదశి అనంగుడు, చతుర్దశి పరమశివుడు, పూర్ణిమ పితృదేవతలు. ఇలా ఈ 15 రోజులు ఈ 15 మందికి చేస్తాం. ఇకపోతే మంగళగౌరి వ్రతం శ్రావణ మాసంలో అన్ని మంగళవారాల్లో చేసే వ్రతమే మంగళగౌరి వ్రతం. దీన్ని శ్రావణ మంగళవార వ్రతం అని, మంగళగౌరి నోము అని వివిధ రకాలుగా పిలుస్తుంటారు. ఈ వ్రతాన్ని గురించి నారదుడు సావిత్రికి, శ్రీకృష్ణుడు ద్రౌపదికి తెలిపినట్లు పురాణాలు చెప్తున్నాయి. ఈ వ్రతానికి కొత్తగా పెళ్ళైన వారు ఆచరించాలి. వివాహమైన తర్వాత వచ్చే శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేయడం ప్రారంభించాలి. శ్రావణ మాసంలో వచ్చే అన్ని మంగళవారాల్లో ఈ వ్రతం క్రమం తప్పకుండా చేయాలి. 5 సంవత్సరాల పాటు మంగళగౌరి వ్రతాన్ని ఆచరించి ఉద్వాపన చేయాలి. దీంతో వారు నిండు సమంగళిగా ఉండడమే కాకుండా వారి కుటుంబంలో వారు నిండు సుమంగళిగా దీర్ఘాయుష్మంతులు అవుతారని వేదాలు చెప్తున్నాయి. అంతేకాకుండా వారి కుటుంబంలో సుఖశాంతులు, అష్టైశ్వర్యాలు ఉంటాయని కూడా వేదం చెప్తుంది. వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం ఈ వ్రతం చేయాలి. ఒకవేళ అప్పుడు వీలు కాకుంటే శ్రావణ మాసంలో మరొక శుక్రవారమైనా ఈ వ్రతం ఆచరించవచ్చు. పూజ మండపంలో నిండు కలశాన్ని ఏర్పాటు చేసుకొని దానికి వరలక్ష్మీదేవి ప్రతిమను అలంకరించి పూజ చేయాలి. తర్వాత 9 మూడులతో
తోరణాన్ని తయారు చేసి పూజ చేసి అనంతరం కింద ఈ శ్లోకాన్ని పఠించాలి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ దేహిమే రమే అని పఠిస్తూ కంకణం చేతికి కట్టుకోవాలి. అలాగే మంత్రాలను పఠిస్తూనే ముత్తైదులకు వాయినాలు ఇచ్చి ఆశీర్వాదాలు తీసుకోవాలి. ఈ వ్రతం స్వయంగా శివుడు పార్వతీదేవికి సూచించి సౌభాగ్యాన్ని మాంగళ్య బలాన్ని వివరించినట్లు ప్రసిద్ధి. శ్రావణ మాసంలో విశిష్టతలు శుక్ల ద్వాదశి, దామోదర ద్వాదశి అని ఈ మాసంలో 2 శుభదినాలు ఉన్నాయి. శుక్లపక్ష ఏకాదశి నాడు ఉపవాసం ఉండి మహావిష్ణువుని పూజించినట్లయితే మోక్షం లభిస్తుందని కూడా వేదం చెప్తుంది. శుక్లపక్ష పౌర్ణమి శ్రావణ పూర్ణిమ రాఖీ పూర్ణిమగా జరుపుకునే ఈ రోజున సోదర సోదరి సంబంధాన్ని సూచికగా రక్షాబంధనం జరుపుకుంటున్నాం. అంతేకాకుండా ఈరోజు నూతన యజ్ఞోపవీత ధారణ వేదాభ్యాసాన్ని ప్రారంభం చేస్తారు. శ్రీ మహావిష్ణువు పార్వతీదేవి సతీదేవిగా అవతారం చాలించి పార్వతీదేవిగా పర్వతరాజు కుమార్తెగా హిమవంతుడి పుత్రికగా వచ్చినప్పుడు శ్రీ మహావిష్ణువు స్వయంగా వచ్చి పార్వతీదేవిని రక్షాబంధనం కట్టమని అడిగి మరీ కట్టించుకున్నట్టు మన పురాణాలు చెప్తున్నాయి. కృష్ణపాడ్యమి, హయగ్రీవ జయంతి, కృష్ణపక్ష విధియ, రాఘవేంద్ర స్వామి ఆరాధన వంటి ముఖ్య రోజులు వచ్చేవి శ్రావణ మాసంలోనే. కృష్ణాష్టమి, పోలాల అమావాస్య, గోవులను పూజించడం వంటివి సైతం ఈ నెలలో రావడం ప్రత్యేకత. ఎన్నో విశిష్టతలను సొంతం చేసుకున్న ఈ నెలలో చేయాల్సిన విధులు, పూజలు, వ్రతాలు, నియమాలు తూచా తప్పకుండా ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి అని మన వేదాలు ఘోషిస్తున్నాయి. అంతేకాకుండా ఏ రోజు కల్కి జయంతి వీటన్నిటి గురించి ఇంకా చిన్న షార్ట్ వీడియోస్ తీసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. సర్వే సృజన సుఖినో.